ఈ వీడియోలో ప్లే స్టోర్ నుంచి వెళ్ళి జీమెయిల్ అకౌంట్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో ఇక్కడ జీమెయిల్ ఉంది కదా, దీన్ని ఎలా రిమూవ్ చేయాలి ప్లే స్టోర్ నుంచి వెళ్ళి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో క్లియర్గా చూడొచ్చు మీ జీమెయిల్కి సంబంధించిన ప్రొఫైల్ పిక్చర్ అనేది ఉంటుందన్నమాట. దాని మీద ఒక్కసారి అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకి యారో మార్క్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, క్లియర్గా చూడొచ్చు యారో మార్క్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడు మీ మొబైల్లో ఎన్నైతే జీమెయిల్ అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ జీమెయిల్ అకౌంట్స్ ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు తీసేసి కొత్తది యాడ్ చేయాలనుకున్నారనుకోండి, కింద ఉంటాయి కొత్తవి. సో వాటి మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎందుకంటే మ్యాక్సిమం మీకు యాప్స్ కూడా డౌన్లోడ్ కానప్పుడు సో ఈ పైది ఉంటుంది కదా, దాన్ని వదిలేసి కింది దాని మీద క్లిక్ చేస్తే కొత్త జీమెయిల్లోకి ప్లే స్టోర్ కన్వర్ట్ అయ్యింది. అప్పుడు మీకు పెండింగ్ ప్రాబ్లమ్, కాంట్ డౌన్లోడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి అనేవి రావన్నమాట. సో కొంతమంది ఏంటంటే రిమూవ్ చేయాలనుకుంటారు దాన్ని కంప్లీట్గా. సో వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ మనకి మేనేజ్ అకౌంట్స్ ఆన్ దిస్ డివైస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ గూగుల్ మీద ట్యాప్ చేయండి. కింద అయితే ఉంటుంది గూగుల్, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మళ్ళీ మీ మొబైల్లో ఎన్నైతే జీమెయిల్ అకౌంట్స్ ఉంటాయో అవన్నీ రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు దీన్ని అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ప్లే స్టోర్ నుంచి వెళ్ళి దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ గూగుల్ అకౌంట్కి క్యాలెండర్స్, కాంటాక్ట్స్, డ్రైవ్స్, జీమెయిల్, గూగుల్ క్యాలెండర్ ఇవన్నీ లింకప్ అయినట్టుగా అయితే చూపిస్తుంది అనమాట. సో మీరు దీన్ని డిలీట్ చేయాలి అని అనుకుంటే ఇవన్నీ అయితే డిలీట్ అయిపోతాయి అని అయితే చెప్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టాప్ రైట్ కార్నర్లో 3 డాట్స్ అనేవి కనిపిస్తాయి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ రావడం అయితే జరుగుతుంది. కింద రిమూవ్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అకౌంట్ అనేది కంప్లీట్గా మీ మొబైల్ నుంచి రిమూవ్ అయిపోతుంది. 1 నిమిషం 1 మినిట్ అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. బ్లాక్ స్క్రీన్ వచ్చి కొంచెం స్ట్రక్ అయినట్టుగా అయితే కనిపిస్తుంది కొద్దిసేపటి వరకు రిమూవ్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే. సో ఆటోమేటిక్గా తర్వాతకి మీరు చెక్ చేసుకోండి, ప్లే స్టోర్లో ఆ జీమెయిల్ అకౌంట్ అనేది ఉండదన్నమాట. అండ్ ఈవెన్ మీ జీమెయిల్ యాప్లో కూడా ఉండదు, మీ మొబైల్ నుంచి అయితే రిమూవ్ అయిపోతుంది. సో ఇట్లా మీరైతే జీమెయిల్ అయితే రిమూవ్ చేయొచ్చు ప్లే స్టోర్ నుంచి వెళ్ళి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.